బిర్యానీ చేయాలి అన్నా ముందు మనం అన్ని సెట్ చేసుకోవాలి. బిర్యానీ చెయ్యు అని చెప్పేసి ఇంట్లో వాళ్ళు జస్ట్ అట్లా ఆర్డర్ ఇచ్చేస్తారు. కానీ మనం ఎన్ని సెట్ చేసుకోవాలండి? యాక్చువల్గా బిర్యానీ చేయడానికి పాత్ర వహించే ముందు కరెక్ట్ బిర్యానీ పాత్ర ఉంటేనే బిర్యానీ సూపర్గా వస్తుంది. అండ్ బిర్యానీ ఎప్పుడు కొంచెం ఎక్కువ క్వాంటిటీ చేస్తేనే టేస్ట్ చాలా బాగుంటుందండి. బిర్యానీ వేడిగా చేసుకొని తినేద్దామని అంటారు. నిజానికి బిర్యానీ ఈ పూట చేస్తే నెక్స్ట్ పూటకి చాలా టేస్టీగా ఉంటుంది. నేను బిర్యానీ చాలా బాగా చేస్తానండి. ఏంటి ఇన్నిసార్లు బిర్యానీ అంటుంది స్వప్న, ఈరోజు ఏం బిర్యానీ చేయబోతుంది అని ఆలోచిస్తున్నారు కదా, చెప్తానండి. ముందైతే షో స్టార్ట్ చేయాలి కదా. హలో అండ్ వెల్కమ్ టు మీకోసం, నేను మీ స్వప్న. సో సెటప్ చూస్తే మీకు అర్థమైపోయింది కదా, ఈరోజు మనం బిర్యానీ చేస్తున్నాం. ఇక్కడ ఉన్నవి ఏంటి అంటే అన్ని గ్రీన్స్ కనిపిస్తున్నాయి, గ్రీన్ కలర్లో ఉండే బిర్యానీ. సో హరియాలి చికెన్ బిర్యానీ చేయమని చెప్పి మనకి మెయిల్ వచ్చింది. ఫస్ట్ మెయిల్ చదువుదాం. హరియాలి చికెన్ బిర్యానీ చేసి చూపించమని సింధుజ గారు మనల్ని అడిగారు. హలో స్వప్నమ్మ. హాయ్ సింధుజ గారు, ఎలా ఉన్నారు? స్వప్నమ్మ, లాస్ట్ టైం నేను ఒక రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు అక్కడ హరియాలి చికెన్ బిర్యానీ ఆర్డర్ చేశాము. టేస్ట్ చాలా బాగుంది. ముఖ్యంగా అందులో ఎక్కువగా ఆకుకూరలు వేసి హెల్దీగా తయారు చేశారు. మీరు కూడా మన షోలో చేసి చూపించండి అని చెప్పేసి మనకి మెయిల్ రాశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మా మమ్మీ నన్ను అలా పిలుస్తారు, మా అమ్మ నాన్న నన్ను స్వప్నమ్మ అని పిలుస్తారు. మీరు కూడా అంతే బాగా పిలిచారు. థ్యాంక్ యూ సో మచ్. హరియాలి చికెన్ బిర్యానీ ఈరోజు మనం తయారు చేసుకున్నాం. అందులో ఆకుకూరలు ఎక్కువగా వేస్తారనమాట. సో ఇప్పుడు నేను కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒకసారి చెప్పేసి బిర్యానీ ప్రాసెస్లోకి వెళ్దాం. కానీ బిర్యానీ చేసుకోవాలి అంటే ఇలా పెద్ద పాత్ర ఉంటే బాగుంటుంది. హండీ ఉంటే కనుక చాలా బాగా వస్తుందండి. చాలా మందపాటి గిన్నె ఉండాలి. కింద వెడల్పుగా ఉంటుంది, పైనకు వచ్చేసరికి మనకి వెడల్పు తగ్గుతూ ఉంటుంది. మనకి హైదరాబాద్లో కానీ మార్కెట్లో దొరుకుతాయి. సో ఇప్పుడు కావాల్సిన పదార్థాలు ఏంటి అంటే ఒక్కసారి ఈ ప్లేట్లో చూడండి. ఇది మసాలాలు. ఇందులో మనకి జాజికాయ ఉంది, సాజీరా, బిర్యానీ పువ్వు, లవంగాలు, దాల్చిన చెక్క, యాలకులు, జాపత్రి, అనాస పువ్వు, ఇది నల్ల ఇలాచి, బిర్యానీ ఇలాచి అని కూడా అంటారు, అండ్ బిర్యానీ ఆకు, అలాగే నిమ్మకాయ ముక్కలు, పుదీనా, పాలకూర, కొత్తిమీర, పచ్చిమిర్చి, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, ఉల్లిపాయ ముక్కలు, పెరుగు, బిర్యానీకి సరిపడా చికెన్, అలాగే కడిగి పెట్టుకున్న బాస్మతి రైస్. మనం బిర్యానీకి ఎలా పెద్ద పెద్ద పీసెస్ చేసుకుంటామో చికెన్, అలా పీసెస్ కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం తీసుకుని కిలో చికెన్ తీసుకున్నాము, దానికి సరిపడా రైస్. ఎప్పుడైనా సరే కిలో చికెన్కి మామూలుగా మనం కొలత వేసేది చికెన్ కిలో ఉంటే బియ్యం కిలో వేస్తాం. కానీ నేనేమో చికెన్ 1.5 కిలో తీసుకొని 1 kg రైస్ వేస్తాను. కొంచెం పీసెస్ ఎక్కువ ఉండేలాగా చేస్తాను అనమాట. సో ఫస్ట్ మనం చేయాల్సింది సింపుల్ మ్యారినేషన్ చేసుకోవాలి. చికెన్ పీసెస్ వేసేసుకున్నాం. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ మటుకి ఎక్కువ పడుతుంది. పసుపు, చికెన్కి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ చికెన్కి పట్టించేసుకోవాలి. మామూలుగా మనం ఎప్పుడైనా చికెన్ తెచ్చుకున్న తర్వాత వండుకుందాం అనుకుంటాం, ఒకవేళ కుదరకపోతే కనుక ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నట్టుగా పసుపు, ఉప్పు, కొంచెం నూనె, కావాలి అంటే కాస్త అల్లం వెల్లుల్లి కూడా కలిపి మీరు ఫ్రిడ్జ్లో పెట్టారనుకోండి, ఈ రోజు కాకపోయినా రేపైనా వండుకోవచ్చు. అప్పుడు టేస్ట్ ఇంకా బాగుంటుంది. బిర్యానీ అయినా స్టార్టర్స్ అయినా ఏవైనా చేసుకోవచ్చు అనమాట. ప్లేన్ చికెన్ మటుకి ఎప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టకూడదు, అస్సలు బాగుండదు. నెక్స్ట్ డే కుక్ చేస్తే చప్పగా ఉంటుంది. ఎన్ని మసాలాలు యాడ్ చేసినా కూడా టేస్ట్ రాదు. సో ఇప్పుడు మనం ఇందులో పసుపు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి చికెన్ ముక్కలకి పట్టించాం కదా, దీన్ని కాసేపు పక్కన పెట్టేద్దాం. పొయ్యి మీద నీళ్లు పెట్టాను. ఎప్పుడైనా సరే బిర్యానీకి మనం ఎసరు పెట్టినప్పుడు మసాలాలు వేసేసి వెంటనే రైస్ వేయకూడదు. మసాలా నీళ్లు తయారు చేసుకోవాలి. నీళ్లు మరిగేటప్పుడు మసాలాలు అందులో వేసి బాగా మరగనివ్వాలి. ఇది చూడండి, బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, యాలకులు, జాపత్రి, అనాస పువ్వు, సాజీరా. బిర్యానీలో మంచి ఫ్లేవర్ని ఇచ్చేది బండపువ్వు అండి. ఖచ్చితంగా బండపువ్వు వేసుకోవాలి. అలాగే లవంగాలు, ఉప్పు కూడా వేయండి. కొంచెం ఉప్పు ఎప్పుడు ఎక్కువగానే వేయాలి, ఎందుకంటే నీళ్లు తీసేస్తాం కాబట్టి.
నీళ్ళల్లో మసాలాలన్నీ వేసిన తర్వాత ఒక 4-5 నిమిషాలు నీళ్ళని బాగా మరిగిస్తే ఆ మసాలా ఫ్లేవర్ అంతా వాటర్కి పట్టుకొని బిర్యానీకి మంచి ఫ్లేవర్ని ఇస్తుంది. అయితే దీన్ని చిన్న స్టవ్ మీదకి షిఫ్ట్ చేసేసి పెద్ద గిన్నె ఇక్కడ పెట్టుకుందాం. సో పెద్ద గిన్నె పెట్టుకున్నాను కదా, ఇప్పుడు ఇందులో నూనె వేస్తాను. బిర్యానీని ఇలా కుక్ చేసేటప్పుడు ఫస్ట్ నూనె వేసుకోవాలండి. చాలామంది ముందే నెయ్యి వేస్తారు. నెయ్యి ఎప్పుడు లాస్ట్లో పైన వేసుకుంటే ఆ ఫ్లేవర్ బాగుంటుంది. ఇందులో కుక్ చేసేటప్పుడు అవసరం లేదు, నూనె వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో దాల్చిన చెక్క, జాపత్రి, యాలకులు, నల్ల ఇలాచి, జాజికాయ, 4 లవంగాలు, సాజీరా, ఇంకా బండపు. ఇప్పుడు ఇందులో సన్నగా పొడువుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, ఉల్లిపాయలు జస్ట్ వేగితే సరిపోతుంది, బ్రౌన్ అవ్వాల్సిన అవసరం ఏం లేదు. అండి చూసారా ఎంత బాగుందో. బిర్యానీ చేసుకోవడానికి ఇలాంటివి తెచ్చి పెట్టుకోండి, చాలా బాగా వస్తుంది బిర్యానీ. కింద అంటుకోకుండా మంచి దమ్ అవుతుంది అన్నమాట. ఒక 2 నిమిషాలు ఉల్లిపాయలు వేగనిద్దాం. ఇందులో కూడా కొంచెం ఉప్పు వేస్తాను, పడుతుంది. చికెన్లో కొంచెం వేసాను కానీ ఇక్కడ పడుతుంది. ఉల్లిపాయలు వేగేలోపు ఇక్కడ చూడండి, ఒక 6 పచ్చిమిర్చి, అలాగే ఒక కట్ట పుదీనా. ఇప్పుడు మనం చేస్తున్న కిలో చికెన్కి ఇంత వేసుకుంటున్నాం. ఒక కట్ట వేసాను. పాలకూర వేసి ఫస్ట్ ఒకసారి మిక్సీ పట్టి మిగతాది వేద్దాం, ఎందుకంటే అందులో పట్టట్లేదు. సరే మిక్సీ అయితే దగ్గరకు వచ్చేస్తాం. సరే మిక్సీ పట్టిన తర్వాత మిగతా పాలకూర కూడా వేసేసి మిక్సీ పట్టేస్తాం. ఇలా గ్రీన్ పేస్ట్ చేసుకోవాలి. ఉల్లిపాయలు కూడా వేగిపోయాయి. ఇప్పుడు మనం ఇందులో చికెన్ వేసుకుందాం. చక్కగా ఉప్పు, అల్లం వెల్లుల్లితో మ్యారినేట్ చేసుకున్న చికెన్ పీసెస్ని ఇట్లా ప్లేస్ చేసేసుకోవాలి. ఇక్కడ గిన్నెలో ఉన్న అల్లం వెల్లుల్లి కూడా వేసాం. మూత పెట్టి ఒక 5 నిమిషాలు మగ్గనివ్వాలి. కొంచెం మగ్గిన తర్వాత మళ్ళీ తిప్పేసుకుంటే మొత్తం పీస్ ఆల్మోస్ట్ మనకు ఒక 60% ఉడికిపోతుంది. సో ఇప్పుడు కొంచెం చికెన్ కుక్ అయిన తర్వాత ఇప్పుడు మనం తయారు చేసుకున్న పేస్ట్ వేసుకోవాలి. సో ఈ పేస్ట్ వేస్ట్ అవ్వకుండా కొంచెం వాటర్ వేద్దాం. ఇందులో ఇంకా మనం కారం వేయం, పచ్చిమిర్చి నుండి వచ్చే కారమే కారం అన్నమాట. సో పచ్చి పేస్ట్ కొంచెం కుక్ అవ్వాలి, చికెన్లో ఉడకాలి. చికెన్ ఇంకా ఉడకలే, ఒక 20% ఉడికింది, ఇంకొక 40% ఉడకాలి. సో ఇప్పుడు చిక్కటి పెరుగు వేసుకుంటున్నాం. కమ్మగా ఉంటుందండి పెరుగు ఎక్కువ వేసుకొని, ఆకుకూరలు వేసుకొని, కారం తక్కువ వేసుకొని వండుకుంటాం అన్నమాట. అలాగే ఇందులో కొత్తిమీర కూడా ఒక ఫుల్ కట్ట. కొత్తిమీర కనిపించకుండా ఉండాలి అంటే అది కూడా పేస్ట్లో వేసేసుకోండి, మన చాయిస్. లేదా ఇలా ఆ ఫ్లేవర్ కావాలి తింటాము అంటే ఇలాగైనా వేసుకోవచ్చు. ఒక 10 నిమిషాలు కుక్ అవ్వాలి. ఈ లోపల ఏం చేద్దామంటే అక్కడ ఎసరు కూడా వచ్చేసింది కదా, నీళ్లు తీసేసి ఎసరులో బియ్యం వేసేద్దాం. బాస్మతి బియ్యం మటుకి ఒక గంట ముందే కడిగి పెట్టుకోవాలి. బియ్యం మంచిగా నానాలి. క్వాలిటీ ఉన్న బాస్మతి బియ్యం తీసుకుంటేనే ఏ బిర్యానీ అయినా బాగుంటుంది, వెజ్ బిర్యానీ అయినా నాన్ వెజ్ బిర్యానీ అయినా.
బియ్యం మనకి ఒక 80% కుక్ అయిపోవాలి. రైస్ నీళ్ళల్లో వేసిన తర్వాత ఒక 60% మనకు కుక్ అయిపోవాలి. రైస్ వేసుకునే ముందే ఇందులో కొంచెం గరం మసాలా యాడ్ చేద్దాం. అలాగే నిమ్మరసం, ఒకసారి కలుపుకొని పీసెస్ని మంచిగా సెట్ చేసుకుందాం. ఒక 60% కుక్ చేసుకున్న రైస్ని పైన ఇలా మంచిగా సెట్ చేసుకోవాలి. రైస్ మొత్తం పెట్టుకున్న తర్వాత ఒకసారి స్ప్రెడ్ చేసుకోండి రైస్ని. ఇప్పుడు పైనుండి మనం నెయ్యి వేసుకోవాలి. ఎప్పుడైనా సరే నెయ్యి ఇలా పైనుండి లాస్ట్లో వేస్తే నాకు ఫ్లేవర్ చాలా బాగా వస్తుంది. ఒక 4 స్పూన్లు వేస్తున్నాను. మూత పెట్టేసి పైన ఏదైనా ఇలా బరువు పెట్టేసి కరెక్ట్గా 25 నిమిషాలు మీడియం మంటలో పెట్టి దమ్ చేసుకోవాలి. అప్పుడు హరియాలీ చికెన్ బిర్యానీ రెడీ అవుతుంది. సో ఇలా ఉంచుదాం, అయ్యేంతవరకు వెయిట్ చేద్దాం. చక్కగా దమ్ అయిపోయింది, స్టవ్ ఆఫ్ చేసేసాను. ఎప్పుడైనా సరే బిర్యానీ దమ్ అయిన తర్వాత ఒక 10 మినిట్స్ అలాగే ఉంచాలి, వెంటనే తీయకూడదు, ఎందుకంటే అది సెటిల్ అవ్వాలన్నమాట. సో ఒక 5 మినిట్స్ తర్వాత ఓపెన్ చేద్దాం. ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయింది చూసారా రైస్. ఇప్పుడు పైనుండి కొంచెం కొత్తిమీర లైట్గా ఇలా వేసుకుందాం. హరియాలీ చికెన్ బిర్యానీ రెడీ అయిపోయింది. తయారీ విధానం మరొకసారి మీరు చూస్తూ ఉండండి. నెక్స్ట్ రెసిపీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని రెడీగా పెట్టుకున్నాం. హరియాలీ చికెన్ బిర్యానీ తయారీ విధానం: ముందుగా బౌల్లో చికెన్ ముక్కలకి అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ఉప్పు వేసి బాగా పట్టించి పక్కన పెట్టుకోవాలి. తరువాత మరుగుతున్న నీళ్ళల్లో బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, యాలకులు, జాపత్రి, అనాస పువ్వు, సాజీర, బండ పువ్వు, లవంగాలు, ఉప్పు వేసి బాగా మరిగించుకున్న తర్వాత ముందుగా నానబెట్టి పెట్టుకున్న బాస్మతి బియ్యంని అందులో వేసి 60% ఉడికించుకోవాలి. ఈలోపు పెద్ద బాండి పెట్టుకొని నూనె వేసి దాల్చిన చెక్క, జాపత్రి, యాలకులు, నల్ల ఇలాచి, జాజికాయ, లవంగాలు, సాజీర, బండ పువ్వు, ఉల్లిపాయ ముక్కలు వేసి కాస్త ఉప్పు కూడా వేసి వేయించుకుంటూ ఉండాలి. అలాగే ఒక మిక్సీ జార్లో పచ్చిమిర్చి, పుదీనా, పాలకూర వేసి మిక్సీ పట్టుకొని, అలాగే ఉల్లిపాయలు వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కలిపి పెట్టుకున్న చికెన్ ముక్కల్ని ఉల్లిపాయ మిశ్రమంలో పెట్టి కాస్త వేగిన తర్వాత మనం చేసి పెట్టుకున్న హరియాలీ పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. తరువాత పెరుగు, కొత్తిమీర, గరం మసాలా, కాస్త నిమ్మరసం కూడా వేసి 60% ఉడికిన అన్నంని చికెన్ పైన పరుచుకొని పైనుండి కాస్త నెయ్యి వేసి మూత పెట్టి ఒక 25 నిమిషాలు దమ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన హరియాలీ చికెన్ బిర్యానీ రెడీ అవుతుంది. ఇప్పుడు మనం ముల్లంగి పరాటా చేస్తున్నాం. కావాల్సిన పదార్థాలన్నీ పెట్టుకున్నాను. దానికోసం నిహారిక మనకి మెయిల్ రాశారు. హాయ్ స్వప్న గారు, ఎలా ఉన్నారు? నా పేరు నిహారిక. హాయ్ నిహారిక, నేను బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? హైదరాబాద్ నుండి మెయిల్ చేస్తున్నాను. మీ షో అంటే నాకు చాలా ఇష్టం అండి. నాట్ ఓన్లీ రెసిపీస్, ఆల్సో మీ వే ఆఫ్ కమ్యూనికేటింగ్ చాలా బాగుంటుంది. మీ షో కాన్సెప్ట్ బాగుంటుంది. ఏ రెసిపీస్ కావాలన్నా మీరు చేసి చూపిస్తారు. ఇలా కొత్త కొత్త రెసిపీస్ చేసి చూపిస్తూ ఉంటే చాలా తెలుసుకుంటున్నాం. అయితే ఇప్పుడు నేను అడగాలనుకుంటున్న రెసిపీ, రాడిష్తో ఏదైనా మంచి రెసిపీ చూపించండి. అలాగే ముల్లంగి ఆకులతో ఏదైనా రెసిపీ చేయొచ్చా స్వప్న గారు అని చెప్పేసి మనకి మెయిల్ రాశారు. నిహారిక గారు, ముల్లంగితో ఆల్రెడీ మనం సాంబార్ చేసాం, చాలా రెసిపీస్ చేసామండి, చట్నీ కూడా చేసుకున్నాం. ముల్లంగి ఆకుతో మనం ఏం చేయలేదు. ముల్లంగి ఆకులో కావాల్సినంత పోషక విలువలు ఉంటాయి. దాంతో మనం పరాటా చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. సింపుల్ వే నేను చెప్తాను చూడండి. ముందుగా కావాల్సిన పదార్థాలు చెప్తాను. ముల్లంగి ఆకుని ఇలా సన్నగా పొడవుగా కట్ చేసి పెట్టుకున్నాను. ఉల్లిపరక, కొత్తిమీర, రెడ్ చిల్లీ ఫ్లేక్స్, వాము, పచ్చిమిర్చి, పసుపు, జీలకర్ర పొడి, సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం ముక్కలు, వెల్లుల్లి ముక్కలు, ధనియాల పొడి, అలాగే
గోధుమ పిండి. మనకి గోధుమ పిండితోనే చేసేసుకుందాం, చాలా బాగా వస్తాయి. ముందు పిండిని తడిపి పెట్టేసుకొని మనం పరాటా చేసుకోవాలన్నమాట. ఇన్ కేస్ పిల్లలకి మీరు లంచ్ బాక్స్ కట్టించాలి అనుకుంటే ముందు రోజే పిండిని తడుపుకొని నెక్స్ట్ డే మార్నింగ్ టక్కున చేసేయచ్చండి. మీరు ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్న పిండి ఒక 10 నిమిషాల ముందు తీసి బయట పెట్టేస్తే హ్యాపీగా పొద్దున మీరు బ్రేక్ఫాస్ట్కి చేయడానికి బాగుంటుంది. ఇందులోకి వేరే కర్రీ కూడా అవసరం లేదండి, జస్ట్ చపాతీలు చేసి ఇచ్చేస్తే పిల్లలు లంచ్ బాక్స్కి తింటారు. ఇప్పుడు పొద్దున చేసినప్పుడు ఎంత ఫ్రెష్గా మెత్తగా ఉంటాయో లంచ్ బాక్స్లో కూడా అంతే మెత్తగా బాగుంటాయి అన్నమాట. మనకి ముల్లంగి ఆకుతో కూర కూడా తయారు చేసుకోవచ్చు అండి. ఉల్లిపాయలు ఎక్కువ వేసి మామూలుగా మనం తోటకూర ఎలా చేస్తాం అలా చేస్తే బాగుంటుంది. పచ్చడి చేసుకోవచ్చు, పరాటాలు చేసుకోవచ్చు. ఈరోజు మనం పరాటా చేస్తున్నాం. సో ఇప్పుడు ఫస్ట్ మనం పిండి తడుపుదాం. గోధుమ పిండి 1 కప్పు వేసి కొంచెం పొడి పిండి ఉంచుతున్నాను మనం పరాటా చేసుకోవడానికి. ఇందులోనే సన్నగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లి, కాస్త ధనియాల పొడి, సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం ముక్కలు, జీలకర్ర పొడి, రెడ్ చిల్లీ ఫ్లేక్స్ చూడడానికి మధ్య మధ్యలో మంచిగా కనిపిస్తాయి. అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా వేసేయచ్చు. నేను చెప్పాను కదా కర్రీ ఏం అవసరం లేదండి, డైరెక్ట్గా ఇవి తినేస్తే బాగుంటుందని. అలాగే వాము, కొంచెం పసుపు, సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర వేస్తున్నాను, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపరక ఆకు కూడా వేస్తున్నాను, చాలా హెల్దీ. అలాగే ముల్లంగి ఆకు. ఫస్ట్ పిండిలో ఇవన్నీ కలిపేసుకోవాలి. పిండికి సరిపడా ఉప్పు వేద్దాం. కొంచెం వాటర్ వేద్దాం. ఇలా చపాతీ పిండి ఎలా తడుపుకుంటామో అలా తడుపుకోవాలి. ఆకు ఎక్కువ, పిండి తక్కువ వేసాను. టేస్ట్ కూడా బాగుంటుంది. అన్నీ యాడ్ చేసాం కదా, జీలకర్ర పొడి, ధనియాల పొడి. సో పిండి తడిపేసాం కదా, చాపింగ్ బోర్డ్ పక్కన పెట్టేసి మనం పరాటాలు చేసుకుందాం. మరి సన్నగా రావు అండ్ పొంగవు కూడా, ఎందుకంటే మనం ఇందులో ఆకు అన్నీ వేసాం కదా. సో వెల్లుల్లి కూడా సన్నగా తరిగి వేసాం కాబట్టి అసలు పొంగవు ఫస్ట్ థింగ్. కొంచెం లావుగా ఒత్తుకోవాలి, పుల్కాల కన్నా కొంచెం లావుగా ఒత్తుకుంటాం. పుల్కా సైజులో చేసుకుంటే బాగుంటుంది. పెనం ఆల్రెడీ వేడిగా ఉంది, ఇంకొంచెం వేడెక్కే లోపల ఇంకొక 2 చేసేది. సో ఇలా ఒక 3 చేశాను. పెనం మంచి వేడిగా ఉంది. ఒక సైడ్ కొంచెం కాలిన తర్వాత రెండో వైపు కాలుద్దాం. ఎక్స్ట్రా పిండి ఉంది తీసేస్తున్నా. ఇప్పుడు నెయ్యి అయినా నూనె అయినా బటర్ అయినా ఏదైనా వేసి కాల్చుకోవచ్చు.
ఇలా 2 వైపులా మంచి కాల్చుకోవాలండి. ఎక్కువ ఆయిల్ వేయకుండా కొంచెం వేసుకుంటే సరిపోతుంది. నెయ్యి వేసుకున్నా బటర్ వేసుకున్నా టేస్ట్ చాలా బాగుంటుంది. మిగతా 2 కూడా నేను ఇలాగే కాల్ చేసుకుంటాను. ఈలోపు మీరు ఒక చిన్న రికాప్ చూసేయండి. ముల్లంగి పరాటా తయారీ విధానం. ముందుగా గోధుమ పిండిలో వెల్లుల్లి, ధనియాల పొడి, అల్లం ముక్కలు, జీలకర్ర పొడి, రెడ్ చిల్లీ ఫ్లేక్స్, పచ్చిమిర్చి, వాము, పసుపు, కొత్తిమీర, ఉల్లి పొరక ఆకు, ముల్లంగి ఆకు, ఉప్పు వేసి ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత తగినన్ని నీళ్లు పోసి చపాతీ పిండిలాగా తడుపుకొని రౌండ్ గా ఒత్తుకొని పెనం పైన మనకి నచ్చినట్టుగా నూనెైనా నెయ్యి బటర్ వేసి 2 వైపులా కాల్చుకుంటే ఎంతో రుచికరమైన సాఫ్ట్ గా ఉండే ముల్లంగి పరాటా రెడీ అవుతుంది. ఇలా సాఫ్ట్గా వస్తాయన్నమాట. చక్కగా ఫోల్డ్ చేసుకోవచ్చు. మామూలుగా అయితే చట్నీ కానీ కర్రీ కానీ ఏం అవసరం లేదు. ఇంట్లో ఉంది కాబట్టి నేను పెడుతున్నాను. ఇలా ఎక్కువ ఆకుకూరలు వేసుకుని పరాటాలు చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. సో ఇక్కడేమో ముల్లంగి పరాటా ఉంది. ఇందాక మనం చేసి పెట్టుకున్న హరియాలి చికెన్ బిర్యానీ. సూపర్ కదా. ఏ రెసిపీ మీకు బాగా నచ్చింది? నాకు 2 బాగా నచ్చాయి. చూసారు కదండి, చక్కగా 2 వంటలు చేసేసుకున్నాం. ఎలాంటి బిర్యానీస్ అయినా సూప్స్ అయినా సరే, బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్లో అండ్ స్టార్టర్స్, స్నాక్స్ ఏవైనా సరే మీరు అడిగినా మేము చేసి చూపిస్తాం. మీకు కావాల్సిన వంటకాలు హ్యాపీగా మమ్మల్ని అడగవచ్చు, లేదా మీ దగ్గర ఉన్న వంటకాలు మాతో షేర్ చేసుకోవచ్చు. మా అడ్రస్ని నోట్ చేసుకోండి. ఈటీవీ అభిరుచి ఛానల్, SP3 బిల్డింగ్, ఈనాడు టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. మీరు మెయిల్ చేయాలంటే మా ఈమెయిల్ ID మీకోసం@mallemala.com. మళ్ళీ సరికొత్త వంటకాలతో మీకోసంలో కలుసుకుందాం. టేక్ కేర్. బాయ్.